నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అక్రమ కట్టడాల మీద ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా అక్రమ కట్టడాలని కూల్చివేస్తామంటూ ఇప్పటికే ఇక గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి యావత్తు ప్రజానికానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక మెసేజ్ పంపించాడు. ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. అనంతరం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువును రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. పర్యావరణాన్ని కాపాడాలని ఒకసారి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి ఆ వీడియో బయట మనం చూసాం. క్లియర్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. అక్రమ కట్టడాలకు ఎవరైతే ఆ అక్రమ కట్టడాలు కట్టారో వారి యొక్క డేటాను మాకు ఇవ్వండి, వారి సమాచారాన్ని ఇవ్వండి, ఖచ్చితంగా వారి మీద ఉక్కు పాదం మోపుతామంటూ ఆ యొక్క ఇన్ఛార్జ్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి పూర్తి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఆయన ఇంకేం మాట్లాడినటువంటి ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎవరిని వదిలేది లేదు. చెరువులు అక్రమణపై సమాచారం ఇవ్వండి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లోని చాలా అక్రమ కట్టడాలని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. శనివారం ఆగస్టు 24 మాదాపూర్లోని సినీ హీరోన్ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూడా కూల్చారు. దీంతో హైడ్రా అంటేనే అక్రమ నిర్మాణదారులు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ నగరానికి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలియజేస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మన భవిష్యత్తు తరాలకు ఇచ్చే వరం ఇది అన్నారు. మీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా వదిలేది లేదని ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. ప్రకృతిని భవిష్యత్తు తరానికి చెరువులను అందించడం కోసం ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొని సూచించారు. మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశపూర్వకంగా పోరాటం చేయడం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రవర్తన తెలవాలని చేస్తున్న
ఎస్, ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్యలో భాగంగానే హైడ్రా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్న గొప్ప చర్య ఇది అని ఇక మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో అక్కడ సమాచారం ఇవ్వాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఎస్, ఓవరాల్గా మంత్రికి సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యల్ని మనం చూసాం. పూర్తి డీటెయిల్స్ను కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఇక గ్రేట్ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమార్కులు ఎక్కడైనా కబ్జాను ఇక చెరువులను నాలాలని కబ్జా చేస్తే సమాచారం ఇవ్వండి, ఎవరిని వదిలిపెట్టాం, ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయాలంటే ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు ఈ చెరువులను ఖచ్చితంగా ఎట్లున్న చెరువుల్ని అట్లే అందించాలి. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఇక భూగర్భ జలాలు అంతరించిపోకుండా ఈ హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదంటూ ఇక గ్రేట్ హైదరాబాదు ప్రజలకు ఇక ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే విజ్ఞప్తి చేశారు. మరి ఓవరాల్గా ఇప్పటికే హైడ్రా మీద మంచి రెస్పాన్స్ వస్తుంది. హైడ్రా నుంచి ఇక ఎటువంటి స్పెషల్ ఫోర్స్ కావాలన్నా ఖచ్చితంగా ఇక సర్కార్ని అడుగుతాం. ఈ రేవంత్ సర్కార్ని అడిగి పూర్తి పవర్స్ని తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఇప్పటికే మనం తొలి వెలుగు స్క్రీన్ మీద విజువల్స్లో చూస్తున్నాం. మొన్న ఎన్ కన్వెన్షన్, అంతకుముందు ఇంకొన్ని బిల్డింగ్లు, ఓవరాల్గా 18 బిల్డింగ్స్ కూడా డిస్మాంటిల్ చేసినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ముందస్తుగానే సమాచారం ఇస్తున్నాం, నోటీసులు ఇస్తున్నాం, కూల్చివేతలకు సిద్ధమవుతున్నామంటూ బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఒక వేదిక మీద కామెంట్ చేశాడు. ఖచ్చితంగా మేము ఎటువంటి బంధు ప్రీతికి లోబడము, ఖచ్చితంగా అధికారిని అలర్ట్ చేశాం. గతంలో తప్పు చేసి పర్మిషన్ ఇచ్చినటువంటి వారి మీద యాక్షన్ తీసుకుంటామనేటువంటి సూచన కూడా భవిష్యత్తులో రానట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం ఇంకా ఓవరాల్గా హైడ్రా ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం చేయబోతుంది అనేది మీరైతే ఒక్కసారిగా అక్రమార్కుల్ని గుర్తించే ప్రయత్నం చేయండి. అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ సమాచారం చేరవేసే ప్రయత్నం చేయండి. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.